జగిత్యాల శివార్లో మోటారు వైర్లు ఎత్తుకెళ్తున్న దొంగలను పట్టుకున్నారు రైతులు. ఇటీవల ఒక షెడ్డులో నిల్వ ఉంచిన 6 క్వింటాల ధాన్యం చోరీ జరిగింది. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో రైతులు కాపు కాసి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరి దగ్గర నుంచి 50 వ్యవసాయ బావుల మోటార్ల కాపర్ల వైర్లు స్వాధీనం చేసుకున్నారు. కేవలం 3,000 రూపాయల కోసం దొంగలు తమకు లక్షల రూపాయల నష్టం చేస్తున్నారన్నారు రైతులు. ఏసే పంపుకు అపోజిట్లా రేగుల షెడ్ ఉంటుంది, డీమార్ట్ పక్క పొంటి. అందులో నేను అడ్లు పోసిన పొట్ట కొరకు ఒక 8 క్వింటాలు అడ్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం 7 క్వింటాల దాకా ఎత్తిపోయారు. 1 క్వింటాల్ అన్నీ అక్కడ మిగిలి ఉన్నాయి. దాదాపు సంక్రాంతి టైంలో ఒక 2 రోజులు అటు పోలే మేము. ఆ టైంలో జరిగింది. 5 రోజుల నుంచి రోజు మబ్బుల 3 గంటలకు పోయి కవాలు కాస్తూ ఉంటే ఈరోజు దొరికిర్రు. అదిగాక మోటార్లు వైర్లు ఏంటంటే అలా కాపర్ వెళ్తాయని చెప్పి వైర్లు కడి చేసుకొని పోతున్నారు. మొత్తం మోటార్లు మినిమం ఒక 50-100 మోటార్ల దాకా వైర్లు సర్వీస్ వైర్లు కడి చేసుకొని పోయారు. హస్నాబాద్ వాళ్ళ మోటార్లు కానీ సలిగంటి వాళ్ళ మోటార్లు కానీ మా ఏరియా అంతా అంటే పొలమారు దగ్గర వరకు ఉన్నది కాబట్టి ఒకే ఉంది. వీళ్ళు చేసేది మోటార్లు కోసుకపోవడు, ఎత్తుకపోవడు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు బీట్లకే కూడా అడ్లు ఎత్తుకపోవడం జరిగింది. అన్నీ జరిగినాయి. ఆ బీట్ల అద్దె ఎత్తుకపోయినాయి. అవన్నీ దొరకబట్టించడం చేసిన ఈ వరకు కూడా అన్నీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ ఒక 30, 40, 50 మోటార్లు కోసుకపోయారు. సలిగంటి ఏరియా కానీ హస్నాబాద్ ఏరియా కానీ అక్కడే కానీ వాళ్ళ ఎంబడవాడి దొరకబడితే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు కాడ దొరకడం జరిగితే వాళ్ళని తీసుకొచ్చి సార్లకు ఫోన్ చేసి అప్పచెప్పిన సంగతి అప్పచెప్తే వాళ్ళ గుడిసెలల్లో ఇన్క్వైరీ చేయంగా అక్కడ కాపర్ వైర్ కాలబెట్టింది చూసిర్రు. కొంత వైరు తోడక తీసింది కూడా వాళ్ళ దగ్గర ఉన్నది.